గుడ్ ఈవినింగ్ అందరికీ కూడా. ఇప్పుడే ఆఫీస్ అయింది. ఇప్పుడైతే స్టార్ట్ అవుతున్నాం అనమాట ఇంటికి. చలి అయితే మామూలుగా లేదు. లోపల కూర్చొని కోటిపెట్టలా వస్తాం కదా బయటికి. ఒకసారి చలి అనిపిస్తుంది. హైవేకి వెళ్తున్నాం అనమాట, బస్ స్టాండ్కి. చూపిస్తా బస్ స్టాండ్. ఇదిగోండి బస్ స్టాండ్. ఇంకా పోవాలా ముందుకి, ఎదరగా వెళ్తే వస్తుంది. ఆ రోడ్ క్రాస్ చేయాలా. ఎక్స్ రోడ్ అనమాట, ఉప్పల్ ఎక్స్ రోడ్. ఇక్కడే మెట్రో కూడా ఉందన్నమాట, స్కై వాక్ మెట్రో అని. ఓకే, నేను ఈ వీడియో బస్సు ఎక్కాక కంటిన్యూ చేస్తాను, ఓకేనా? జనమంతా బస్సు ఎక్కడానికే ఎంత రష్గా ఉందో. బస్సు ఒకటి వస్తలేదు. ఎంత ఈ చివరి నుంచి ఆ చివరికి. ఇదంతా బస్ స్టాప్ అన్నమాట. బస్సు వస్తే ఇంకా జనాలు పరిగెడతారు, మామూలుగా ఉండదు. ఇప్పుడు నేను కూడా వాళ్ళల్లో ఒకదాన్ని అనమాట. ఇప్పుడు నేను కూడా ఉరుక్కుంటూ ఎక్కాల. అబ్బో, చాలా చల్ల గాలి వేస్తుంది. ఇప్పుడే ఒక బస్సు మారాను, ఇంకో బస్సు మారాలి. ఇక్కడైతే మార్కెట్ అవుతుంది, చూపిస్తాను అన్నాను. మార్కెట్ అవుతుంది. 3 రకాల రేంకాయలు, ఎల్లిపాయలు, చామంతి పూలు, బంతి పూలు, పచ్చిమిర్చి, ఆరెంజెస్ తీసుకోవడానికి. అబ్దుల్ రహీం ఇంటికైతే వచ్చానండి. ఇగోండి పుదీనా, కొత్తిమీర అన్ని తీసుకున్నాను మార్కెట్లోని. టమాటాలు, ఇవేమో టమాటాలు అన్నమాట. ఈ పుదీనా కొత్తిమీర లేకపోతే మనకి జరగదు, రోజు కడవదు అనమాట. అందుకు తీసుకున్నాను. ఈ పిల్ల ఒకదా ఎప్పుడు ఫోను. పైన శనగపప్పు ఆరబెట్టాను ఎండలోని, చల్లగా అయిపోయి ఉంటుంది నాకు తెలిసి. ఎందుకంటే అది ఈ టైం వరకు తీయలేదు. పైన చీకటి ఉంది, ఒకటి లైట్ వేద్దాం. లైట్ ఉంది ఇక్కడ, లేదు లైట్ అక్కడ ఉంది. చున్నీలో కట్టి మరీ పెట్టాను. కొంచెం చల్లబడింది. తొందరగా స్నానం చేసి పూజ చేయాలన్నమాట. ఇప్పుడు ఈరోజు గురువారం కదా, రెండోసారి ఈవినింగ్ టైంలో నేను దీపం పెట్టుకుంటాను అన్నమాట. దీపం పెట్టాలి తొందరగా, ఇల్లు ఊడ్చేసి. ఇంకా లైట్లు లేవా? వీళ్ళకేమో వస్తూ నూడిల్స్ అయితే తీసుకొచ్చి తింటున్నారు. బయట ఆరబెట్టిన శనగపప్పు అనమాట. ఈ డబ్బాలో వేసాను. ఇంకది మూత పెట్టేసి ఉంచిస్తే రేపు ఆడించవచ్చు. ఈరోజు టైం లేదు మరి. వెళ్ళాను, ఇవ్వండి మార్నింగ్ కొన్ని సామాన్లు అయితే క్లీన్ చేసి వెళ్ళాను. మళ్ళీ ఇప్పుడు నాకు మళ్ళీ ఇవ్వండి లంచ్ బాక్సులు, బ్రేక్ బాక్సులు, ఈ బాక్సులు, ఆ బాక్సులు. ఇంకా నా బాక్స్ కూడా తీయాలి కదా. కర్చీఫ్, బాటిల్, ఆఫీస్ ఫోను. ఛార్జింగ్ పెట్టాలి మనం. నైట్ టైం ఛార్జింగ్ పెట్టుకుంటే మార్నింగ్కి వెళ్ళేటప్పటికి అవుతుంది అన్నమాట. ఇది పక్కన పెట్టడం బ్యాగ్. మళ్ళీ బ్యాగ్తో రేపే పని. ఛార్జింగ్ పెట్టాం అనుకోండి ఫోను. ఓకే, బట్టలు చూడండి రోజు రోజుకి కొండలా పెరిగిపోతున్నాయి.
ఎన్ని ఉన్నాయి ఇవన్నీ మడత పెట్టాలా. ఇంకా బయట కొన్ని ఉన్నాయి ఆరబెట్టినవి తీయాలా. స్నానం చేసేస్తాను ముందు. కుడుద్దాం అంటే ఇలా ఇక్కడ తింటున్నారు. కూరగాయలు ఫ్రిడ్జ్లో స్నానం చేసి వచ్చే లోపు తిను. టమాటాలు ఫ్రిడ్జ్లో పెట్టకూడదంట. ఫ్రిడ్జ్లో పెట్టను ఎప్పుడును. మర్చిపోయి పెట్టాను అనుకోండి బాగా. ఈ కొత్తిమీర పుదీనా అన్నది ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం. అయితే ఇంకా స్నానం చేసి వస్తానన్నమాట. మళ్ళీ వీడియో కంటిన్యూ చేస్తాను. అయితే పెట్టేశానండి. ఇంకా పువ్వులు ఏమీ పెట్టలేదు. ఎందుకంటే మళ్ళీ ఈ ఒక్క రాత్రి కోసమే ఎందుకు మళ్ళీ రేపు మళ్ళీ ఫ్రెష్గా పెడదామని చెప్పి పువ్వులు పెట్టలేదు. మార్నింగ్ అయితే క్యారెట్ ఫ్రై చేశాను. వాళ్ళకి కొంచెం ఉందన్నమాట. ఇప్పుడు మరి వాళ్ళైతే నూడిల్స్ తిన్నారు. అడగాలి ఏం తింటారో తినరో. ఇంకా ఇవన్నీ ఇంకా గిన్నెలు అయితే ఉన్నాయి. ఇవన్నీ ఇప్పుడు క్లీన్ చేసేస్తాను. లంచ్ బ్రేక్ అన్ని బాక్సులు. రైస్ కూడా కొంచెం ఉంది. నేనైతే రైస్ తినేస్తాను. ఇప్పుడు చక్కగా రైస్ ఉంది కొంచెం. ఈ రైస్ తినేస్తాను. వాళ్ళు తిన్నాం అంటే ఇంకా వంట పనే లేదు. వంట చేయక్కర్లేదు. అంటే మార్నింగ్ ఇడ్లీ పెట్టాను. ఇడ్లీ కూడా ఉందన్నమాట. చిన్న పీస్ ఉంది ఇడ్లీ. చట్నీ కూడా ఉంది. అలాగే నిన్న మిగతా పచ్చడి చేశాను కదా, అది కూడా కొంచెం ఉంది. ఇప్పుడైతే ముందే సామాన్లన్నీ క్లీన్ చేస్తే కొంచెం నాకు మనశ్శాంతిగా ఉంటుంది అన్నమాట. ఓకేనా. అయిపోయాయండి భోజనాలు. వాళ్ళైతే ఏం తినరన్నారు. నేనైతే తినేసాను చక్కగా. రైస్ ఉంది కదా, కర్రీ ఉంది, తినేసాను. ఇంకా మిగతా పచ్చడి ఉంది కదా. వారైతే ఇడ్లీ తినేసారనమాట. నేనైతే పిల్లలైతే నూడిల్స్ తెచ్చిచ్చాను కదా, నూడిల్స్ తినేశారు. ఇంకేం తిన్నా అన్నారు. ఇంకా పడుకుంటూ పోవడమే అనమాట. ఇంకొంచెం మార్నింగ్కి రేపు టెంపుల్కి వైకుంఠ ఏకాదశి కదా, రేపు టెంపుల్కి ఏ సారీ కట్టుకోవాలో తీసి పక్కన పెట్టేసుకున్నాం అనుకోండి. రేపు 4 గంటలు లేచి ఇంక ఇల్లంతా శుభ్రం చేసుకొని మళ్ళీ పూజ చేసుకొని టెంపుల్కి పరిగెట్టాలి వంట చేసి అనమాట. వీళ్ళైతే కింద పడుకుంటారు. ఎంత చల్లగా ఉన్నా ఎంత వేడిగా ఉన్నా కిందే పడుకుంటారు. వీళ్ళిద్దరు అతను వాళ్ళ మా వాడును వాళ్ళ డాడీ ఉన్న. ఇంక నేను మార్నింగ్ లేగుస్తాను కదా, బొంతలు ఏం ముట్టుకోను అనమాట స్నానం అయినాక. అందుకే నేను చీర జాకెట్ అంతా మొత్తం రేపు మార్నింగ్ ఏవైతే వేసుకొని వెళ్తానో డ్రెస్సు అది తీసుకొని పక్కన పెట్టేసుకున్నాను అనుకోండి. ఇంకా ఇవ్వండి బట్టలు 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 అవన్నీ ఇంకా తెల్లవారికి అంత హడావిడి ఏమి ఉండదు అన్నమాట. ఇదొక కబోర్డు, అదొక కబోర్డు. ఈ కబోర్డులోవి నావే, ఆ కబోర్డులోవి నావే. నువ్వు మూసుకొని నీ పని నువ్వు చేసుకో. ముందు ఆన్లైన్ క్లాస్ అవుతుంది. క్లాస్ కేసుకుని నీ మైండ్ పెట్టు. క్లాస్ చూస్తున్నారు అనమాట వీళ్ళు. నువ్వు చదువుతున్నావు, కనిపిస్తుంది నీ చదువు నాకు క్లియర్గా. చాలా బాగా చదువుతున్నావు. అదే ఇదిగోండి సామాన్లు అన్నీ క్లీన్ చేస్తాను. స్టవ్ అంతా క్లీన్ చేస్తాను. ఇంకా మార్నింగ్ లేచి ఇల్లు ఒకటే ఒత్తుకోవాలి. ఇప్పుడు దీపం పెట్టాను కదా, వత్తను అనమాట. లేకపోతే ఒత్తేసి ఉందను. దీపం వెలుగుతుండగా అలాగ వత్తకూడదు కదా. తెల్లవారు తొందరగా లేచి ఇల్లంతా క్లీన్ చేసుకొని ఇంకా వంట పెట్టేసి వంట చేసేసి అప్పుడు గుడికి వెళ్తాము. పిల్లలకి క్యారేజ్ కట్టేసి ఈరోజు ఇక్కడతో ఈ వీడియో ఎండ్ చేస్తున్నానండి. మీ అందరికీ నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే కొత్తగా వాళ్ళు వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ గంట కొడితే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది, క్లిక్ చేయండి. నేను ఏ వీడియో పెట్టినా మీకు ముందుగా నోటిఫికేషన్ వస్తుంది. ఓకేనా. చాలామంది చూస్తున్నారు, లైక్ చేయట్లేదండి, అలాగే ఫాలో చేయట్లేదు. ప్లీజ్ సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ ద్వారా నేను యూట్యూబ్లో యూట్యూబర్గా అవ్వాలి, నాకు కొంత ఫాలోయింగ్ రావాలి అని అనుకుంటున్నాను అనమాట. ఏదో టైంపాస్కి తీయట్లేదు, కొంచెం కష్టపడే తీస్తున్నాను. ఎందుకంటే
అందరిని చూస్తున్నాను యూట్యూబర్స్ చాలా మందిని ఫ్యాన్స్ ఉన్నారనమాట. సినిమాలో హీరోలకి, హీరోయిన్‌లకి ఉన్నంత ఫ్యాన్స్ ఫాలోయింగ్స్ ఉంటుంది. చాలా అభిమానిస్తున్నారనమాట వాళ్ళ టాలెంట్‌ని చూసి. అలాగే నేను ఇంట్లో వర్క్ ఎలా చేసుకుంటున్నాను, పిల్లల్ని ఎలా చూసుకుంటున్నాను, బయట ఎలాగా ఆఫీస్‌కెళ్తున్నాను, వర్క్ చేస్తున్నాను, అది కూడా కొంచెం మీరు గుర్ గుర్తించి నాకు కూడా కొంచెం చిన్న కాంప్లిమెంట్ అయితే ఇవ్వండి. ఓకేనా? మీకోసం కాదండి, నా కోసమే నేను నాకు తెలుసు. కానీ మీకు మీ అందరూ ఇప్పుడు చూస్తున్నారు కదా వ్లాగ్స్, అలాగనమాట. నాది కూడా వ్లాగు డైలీ వస్తాయి ఇక నుంచి. ఇంకా సోది చెప్తున్నాను అనుకోకండి. ఓకేనా? ఇప్పుడు టైం అయితే 10 అయిపోయింది, 10:30 అయిపోతుంది. ఇంకా ఇప్పుడు పడుకుంటే తొందరగా మార్నింగ్ లేవచ్చు అనమాట. ఓకే, బాయ్ బాయ్, గుడ్ నైట్, ఐ లవ్ యూ.